This video is brought to you by Bharati Cement. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సంబరాలే. టాలీవుడ్లోనే కాదు, టోటల్ ఇండియాలో RRR ఆస్కార్ విన్నింగ్ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. మరి హ్యాపీనెస్ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు విఎన్ ఆదిత్య గారు. ఆదిత్య గారు, వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు. సో ఆదిత్య గారు, యూజువల్గా అసలు ఆస్కార్ విన్ అవటం అనేది నిన్న రాత్రి నేను చూస్తుంటే చాలా మంది ఇండియన్స్ లైవ్లో వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఆ మూమెంట్ వస్తుందా అనేసి. సో ఆ విన్నింగ్ సెలబ్రేషన్స్ గురించి ఒకసారి మీ మాటల్లో కూడా. నేను కూడా ఉన్నాను మీరు చెప్పిన వెయిట్ చేస్తున్న లిస్ట్లో. నేను నైట్ నుంచి మార్నింగ్ 4 o'clockకే లేచి ఆ స్ట్రీమ్ ఎక్కడెక్కడ వస్తుందో అన్నీ వెతుక్కుంటే నాకేమో ఫస్ట్ అది హాట్స్టార్లో లైవ్ ఉందని తెలీదు. ఓకే. దాంతో నేను గూగుల్లోనేమో డైరెక్ట్ నాకు అమెరికన్ లింక్స్ దొరుకుతున్నాయి, అదేమో ఇండియాలో నాట్ అలౌడ్ అని చెప్పి కంటెంట్ తీసేస్తున్నారు. సో అది దొరకట్లేదు. ఆ ఏబీసీ నెట్వర్క్ ఇట్లాంటివన్నీ డైరెక్ట్ oscar.orgలో చూసాను. ఫైనల్లీ ట్విట్టర్లో ఫాలో అవటం మొదలుపెట్టా. ఓకే. ఎవరినైనా అడుగుదాం అంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేపినట్టు వాళ్ళు చూస్తున్నారో లేదో తెలియదు, బాగుండదు. సో అలా ప్యారలల్గా ఫేస్బుక్లో ఎవరైనా ముందు పెట్టేస్తున్నారా అని అలా ట్విట్టర్లో లైవ్ అప్డేట్స్ ఆస్కార్ ఒరిజినల్ పేజ్ ఫాలో చేసి దాంట్లో నుంచి చూశాను. అండ్ ఇవాళ గ్యారంటీగా గెలుస్తారు మన వాళ్ళు అని తెలిసి నిన్న రాత్రి ఒక కేక్ కొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పెట్టి మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంటే బిఫోర్ ఇది సెలబ్రేట్ చేసుకున్నాకే షూటింగ్ మొదలు సెట్లో చేసాం. వండర్ఫుల్ అండి. సో ఇప్పుడు వర్క్ చేస్తున్న సెట్లో కూడా RRR ఆస్కార్ విన్నింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. సూపర్. అసలు ఒక తెలుగు పర్ఫార్మెన్స్ అంటే ఏఆర్ రెహమాన్ గారు ముందు పర్ఫామ్ చేశారు, అయినా కూడా ఇప్పుడు మన తెలుగు అబ్బాయి నాటు నాటు సాంగ్ ఆ ఆస్కార్ స్టేజ్ మీద అసలు ఆ గ్రౌండ్స్లో యాక్చువల్గా రెహమాన్ గారు ఇండియా నుంచి ఒక గొప్ప టెక్నీషియన్గా ఒక ఇంగ్లీష్ ఫిల్మ్కి సెలెక్ట్ చేయబడ్డారు కాబట్టి ఆయనకి ఆ సినిమా త్రూ ఆస్కార్ వచ్చింది. అప్పుడు మనం ఇంతగానే యాక్సెప్ట్ చేసి దాన్ని సెలబ్రేట్ చేసాము, ఎందుకంటే అప్పుడు మనవాడికి వచ్చిందని. దానికంటే ఇది ఎందుకు గొప్పదంటే RRR ఇప్పుడు మన సినిమాకి వచ్చింది. మన సినిమా ఒకటి ఉందని ప్రపంచానికి, అంటే ప్రపంచ మార్కెట్లో మన పవర్ ఏంటి, మన సినిమా వాల్యూ ఏంటి అన్నది చెప్పిన సినిమా RRR. దాని బిఫోర్ బాహుబలి, అది గేట్లు ఓపెన్ చేసింది, ఇది రైడ్ చేసింది. కరెక్ట్. సో ఇంకా తెలుగు సినిమాకి తగ్గేదేలే, కాన్సెప్ట్లో వెళ్ళిపోవడం. సో అసలు సినిమా టెక్నీషియన్స్ విజయానికి వస్తే లైక్ రాజమౌళి గారు తీసుకోండి, లేదంటే కథ కానివ్వండి, విజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, కీరవాణి గారు కానివ్వండి, చంద్రబోస్ గారు, ఇలా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ వాళ్ళ డెడికేషన్ హార్డ్ వర్క్ అంటారా, లేదంటే అసలు వాట్ ఈస్ ద మోటో అండ్ హౌ డిడ్ దే గెట్? ఒకటి స్ట్రాంగ్ ప్లేయర్లు ఉండటం, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎనర్జెటిక్ స్ట్రాంగ్ ప్లేయర్లు ఉన్న టీంని ఒక సమర్థుడైన కెప్టెన్ రన్ చేయటం. వాళ్ళు గెలవలేని మ్యాచ్ ఏముంటుంది ఇంకా. అవును, ఇది అంతే. సో టీమింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంతే పక్కా. ఎందుకంటే ఉత్తి కెప్టెన్ ఒకడే కష్టపడినా మ్యాచ్లో ఓడిపోతాము. ఫీల్డర్లు ప్లేయర్లు స్ట్రాంగ్గా ఉండి కెప్టెన్ సరిగ్గా లేకపోయినా మ్యాచ్లో ఓడిపోతాము. కరెక్ట్. సో బట్ అందరూ పర్ఫెక్ట్ కూర్పు అంటారు చూడండి. కరెక్ట్. 83లో వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీము, మళ్ళీ ధోని క్యాప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీము, ధోని క్యాప్టెన్సీలో దానికంటే ముందు T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీము. రైట్ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంతూజియాజం, ఎనర్జీ లెవెల్స్ అన్నీ కలిపితే ఒక విక్టరీ. కరెక్ట్. ఒక మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్. కరెక్ట్. మనకి సినిమాలకు సంబంధించి ఆస్కార్ ఇస్ నథింగ్ బట్ వరల్డ్ కప్. ఎగ్జాక్ట్లీ. ఇదే విషయంలోకి వస్తే మనకి ఇండియాలో నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి, అలా చాలా ఎన్నో అవార్డ్స్ ఉన్నా కూడా ఏ ఆర్టిస్ట్ అయినా ఏ క్రియేటివ్ ఆస్పెక్ట్లో 24 ఫ్రేమ్స్లో ఉన్నా కూడా నేను ఆస్కార్ని కొట్టాలి అనే డ్రీమ్ని పెట్టుకుంటారు. ఎందుకండి ఆస్కార్ బికేమ్ దాట్ స్పెషల్? ఇప్పుడు కొన్ని వందల టాప్ మౌంటైన్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, బట్ ఎవరెస్ట్ అంటే ఎందుకు అంత? సో అన్నింటికంటే ఉన్నతమైన దాన్ని, అంటే ఇంకా దాన్ని మించి ఇంకొకటి లేదు. ఇప్పుడు 95 సంవత్సరాలుగా
ఆర్గానిక్గా ఒక ఆర్గనైజేషను డెడికేటెడ్గా మొత్తం ప్రపంచ సినిమాని గుర్తించి అవార్డులు ఇచ్చినప్పుడు దానికి ఉన్న యాంటిక్ వాల్యూ ఏంటి, దానికి ఉన్న బ్యాండ్ విడ్త్ ఏంటి, మనకి వచ్చేసరికి మన వాటిని ఆస్కార్తో కంపేర్ చేయడం. కానీ మనం ఏంటంటే ఇప్పుడు విత్ ఇన్ ఇండియా ఫిలిమ్స్కే మనం నేషనల్ అవార్డ్స్ ఇస్తాము, విత్ ఇన్ తెలుగు ఫిలిమ్స్కే మనం నంది అవార్డులు ఇస్తాము. సో మనకి సడన్గా ఒక కన్నడ సినిమా ఉంటే దానికి బెస్ట్ నంది ఇవ్వలేము కదా. అలా ఎవరికి వాళ్ళు ఇచ్చుకునే అవార్డులు మనవైతే అందరికీ కలిపి ఓపెన్ కాంపిటీషన్లో వచ్చేది అది కొడితే మీకు అంటే అది ఇంకా అల్టిమేట్, ఇంకా వేరే ఏం లేదు. సో అలా ఇది మొత్తం ప్రపంచ సినిమాకు ఉన్న అత్యుత్తమ అవార్డు కాబట్టి ఆస్కార్కి ఆ వాల్యూ ఉంది. సో ఎవ్రీ ఫిల్మ్ మేకర్ ఒక్కసారైనా ఆస్కార్ ఫంక్షన్కి ఇన్విటేషన్ రావాలని కోరుకుంటాడు, అందులో తన కంటెంట్ నామినేషన్స్లో అయినా ఉండాలని కోరుకుంటాడు. రాజమౌళి గారు ఇంకా ముందుకెళ్ళి మనకి అందులో అవార్డు కూడా తెచ్చిపెట్టి అందుకని ఇది గొప్ప సెలబ్రేషన్. సో రాజమౌళి గారు కానివ్వండి, ఆయన చేసే స్టోరీస్ కానివ్వండి, ఇప్పటి నుండి జనాలందరి ఎక్స్పెక్టేషన్స్ లెవెల్స్ మారిపోయాయి. ఆయన ఎప్పటి నుంచో ఆ కత్తి మీద సాంగ్ చేస్తూనే ఉన్నాడు. ఆయన స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత సడన్గా సింహాద్రికి ఇంటర్వ్యూలో హీరోయిన్ పొడిచేస్తారు. సో అది చాలా రిస్క్. అవును. ఆ తర్వాత జనరల్గా ఎన్టీఆర్ అప్పుడున్న ఏజ్లో రెండో హీరో వచ్చి యాక్సెప్టెన్స్, ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి అలాంటి సూపర్ స్టార్లు కాకుండా, రజనీకాంత్ అట్లాంటి వాళ్ళు కాకుండా మళ్ళీ ఎన్టీఆరే ఇంకొక ఎన్టీఆర్ వచ్చి ఒక ఫ్లాష్ బ్యాక్ భాషా సినిమా లాగా అది యాక్సెప్ట్ చేయించడం అప్పుడు ఎన్టీఆర్ ఉన్న ఏజ్లో అతను కొన్ని ఇమేజ్లో చాలా కష్టం. అది రిస్కే, కమర్షియల్గా రిస్క్. ఆయన చేశారుగా, యాక్సెప్టెడ్ అండ్ పెద్ద హిట్ అది. ఆ తర్వాత ఛత్రపతి కానీ విక్రమార్కుడు కానీ ప్రతి సినిమాకి ఆయన అప్పటిదాకా హీరోకున్న మార్కెట్ని జరుపుకుంటూ ముందుకొచ్చాడు. ఆయన దాంతో సాటిస్ఫై అవ్వలేదు. ప్రభాస్ లాంటి హీరో దొరకంగానే ఛత్రపతి తర్వాత ఇంకో కమర్షియల్ సినిమా తీయచ్చు, కానీ ఆయన బాహుబలి సిరీస్ తీశాడు. తీసి ఈసారి హీరో మార్కెట్ని కాదు, ఫర్ ఎ చేంజ్ సినిమా మార్కెట్ని జరుపుదాం, దాన్ని ఇంటర్నేషనల్గా జరిపాడు. ఆ జరిపిన ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి మళ్ళీ సేమ్ మార్కెటే అవుతుంది వరల్డ్ వైడ్ అయినా సరే. దాంతో సాటిస్ఫై అవ్వలేదు, ఈసారి దీనికి అవార్డులు కూడా కొడదాం. సో చాలా అంటే ఆయన ఒక్కొక్క మెట్టు క్లియర్గా మనం జాగ్రత్తగా చూస్తే తెలిసేటట్టు, అందరూ స్ఫూర్తి పొందేటట్టు, లేకపోతే అది ప్రభావితం చేసేటట్టే ఆయన ఎదుగుతున్నాడు. అది అంటే అంత ఆర్గానిక్ ఎదుగుదల ఈ జనరేషన్లో చాలా రేర్, ఏ రంగంలో అయినా సరే. అందుకే ఆయన అంటే నాకు ఇష్టం. సో నాటు పాట దగ్గరకు వస్తే ఇట్స్ ప్యూర్లీ మన కల్చర్ని డిరైవ్ చేస్తూ ఉండే పాట అసలు అది. సో అంత తెలుగు సాహిత్యంతో ఆ అద్భుతమైన పాటని ఇంత వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ చేస్తారు అనేది, అంటే ఆ బీట్ ఒకటి వాళ్ళకి బాగా నచ్చింది. ప్లస్ ఇప్పుడు ఈ అవార్డ్ తర్వాత కానివ్వండి, సబ్ టైటిల్స్తో మన పాటలు వినటం కానివ్వండి, ఇప్పుడు మన కల్చర్ కూడా వరల్డ్ వైడ్గా యాక్సెప్టెన్స్లోకి వెళ్ళే అవకాశం ఉందేమో అని న్యాచురల్లీ ఉంది. ఇప్పుడు మనకి శంకరాభరణం రిలీజ్ అయ్యాక వరల్డ్లో ఎక్కడెక్కడ తెలుగు అసోసియేషన్లో ఉన్న ప్రతి ఊర్లోనూ మనకు క్లాసికల్ సింగింగ్ అండ్ డ్యాన్స్ పెరిగాయి. అలాగా రాజమౌళి గారి సినిమాలతో మన తెలుగు సినిమాల మీద పెట్టుబడులు పెట్టడం కానీ, లేకపోతే మన తెలుగు సినిమాలని విపరీతంగా చూడటం కానీ, వెనక్కి వెళ్ళి మళ్ళీ అసలు ఈ లాంగ్వేజ్లో ఇప్పుడు మనం ఇదివరకు మనము ఎలాగైతే కొరియన్ సినిమాలు చూసేవాళ్ళము, హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్ళము, ఎవ్రీ టైం వన్ వే ఉండేది, తమిళ సినిమాలు చూసేవాళ్ళము. ఈయన ఎఫర్ట్ వల్ల మన సినిమాని అందరూ చూడటం మొదలుపెట్టారు. సో మన మీద మార్కెట్ చేయటం కోసం మన మీద డబ్బులు పెట్టడం స్టార్ట్ అయింది. అది గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ ఈ ఇండస్ట్రీకి, ఎస్పెషల్లీ తెలుగు అలాంటి ఒక రీజనల్ లాంగ్వేజ్ ఇండస్ట్రీకి రాజమౌళి గారు ఇచ్చిన గొప్ప కంట్రిబ్యూషన్ ఏంటంటే అది. అలాగే ప్రపంచ సినిమాకి తెలుగు ఇండస్ట్రీ ఇచ్చిన గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ రాజమౌళి. సో ఇప్పుడు అందరి ఆసక్తి ఒకటి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇక హాలీవుడ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారా అనే అంటే ఒక గేట్వే ఓపెన్ అయిపోయింది. అంటే కనెక్షన్స్ మీకు ఎప్పుడైనా ఇక్కడైనా మనకి మ్యాక్సిమంగా సినిమాలు జరగాలి అంటే మన దగ్గర ఒక రైట్ కథ ఉంటే ఒక కనెక్షన్ ఉండాలి కదా, ఆ కనెక్షన్ ఆయన ఎస్టాబ్లిష్ చేసి పెట్టేశారు. ఇప్పుడు నిజంగా సూట్ అయితే ఒక జేమ్స్ బాండ్ క్యారెక్టర్లో మనము రామ్ చరణ్ గారిని చూడొచ్చు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఇండియన్ మార్కెట్ అడ్వాంటేజ్ అయిపోతుంది.
మనకి ఇంగ్లీష్ మార్కెట్ ఎలాగో ఇంగ్లీష్ వాళ్ళకి ఇండియా మార్కెట్ కూడా అంతే. మనదే ఇదొక ఇంకా టెరిటరీ, huge market లాగా ఇదొక ఇప్పుడు మనం లెక్కలు వేసుకుంటాం కదా, నైజాం ఎంత చేసింది, సీడెడ్ ఎంత చేసింది, ఆంధ్రప్రదేశ్ అంత చేసిందని. ఆ లెక్కల మీదే మనం ఒక సినిమాని తీస్తాం కదా, ఒక స్టార్ హీరోని పెట్టుకుని. సేమ్ ఇప్పుడు ప్రపంచ సినిమా కూడా అంతే. ఇప్పుడు వీళ్ళని పెట్టుకుంటే ఇండియాలో ఇంత వస్తుంది సేఫ్. కరెక్ట్. అది ఆ అవకాశం ఆయన ఇచ్చారు. అది సో అలాగే రాజమౌళి గారి డ్రీమ్స్ విషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, పెద్దవిగా ఉంటాయి. ఐ మీన్ టు సే ఆయనకి భారతం తీయాలి అనేది ఒక డ్రీమ్ ఉందని ఆయన పబ్లిక్గానే ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ మీరు చెప్పిన పరంగా అయితే ఎకనామికల్గా ఇన్వెస్టర్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఆయనకు కూడా బ్రాడ్ రేంజ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఎప్పుడు కూడా ఇంగ్లీష్ సినిమాలే, స్పైడర్ మ్యాన్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువ సూపర్ హీరో బడ్జెట్ సినిమాలన్నీ ఇంగ్లీష్ మిత్. ఆయనకి ఇండియన్ మిత్తో సూపర్ హీరో సినిమా చేయాలని కనుకుంటే ఆయనే కరెక్ట్ తీయగలదు, నేను నమ్ముతా. సో RRR ఆస్కార్ గెలవటం అనేది తెలుగు సినిమాకి నిజంగా కలిగిన అదృష్టం. సో ఇక అంటే ఇద్దరు అద్భుతమైన టెక్నీషియన్స్ కలియకండి. ఆ పాట కీరవాణి గారు, చంద్రబోస్ వాళ్ళు. ఇది ఇప్పుడు జర్నీ కాదు, దాదాపు 25 సంవత్సరాల పైన ట్రావెల్ వాళ్ళది. మొదటి పెళ్లి సందడి, రాఘవేంద్ర గారి పెళ్లి సందడి నుంచి సో RRR వరకు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ సూపర్బ్. వాళ్ళిద్దరికి కలిపి ఆస్కార్ వచ్చే ఆ పాట అవ్వటం అన్నది దట్ ఈస్ సో స్పెషల్, డెస్టిన్డ్ లాగా. అంటే వాళ్ళు ఇద్దరు కలిసి చాలా ట్రావెల్ చేశారు. ఈవెన్ నా సినిమా నేనున్నాను కూడా వాళ్ళిద్దరు కలిసే పనిచేశారు. సో సీతారాం శాస్త్రి గారు పాటలు రాశారు, యేసువాసులో అలాంటి అద్భుతమైన పాటలు గురువు గారు రాశారు. బట్ చంద్రబోస్ కూడా 4 పాటలు రాశారు, 4 మంచి హిట్లు. అందులో ఒకటి సేమ్ నెక్స్ట్ యేసువాసులో తర్వాత ఎవరైనా ఉదహరించే పాట చీకటితో వెలిగే చెప్పాను, టైటిల్ సాంగ్. సో వాళ్ళిద్దరు బాండేజ్ చాలా గొప్పది. అదే అద్భుతాన్ని క్రియేట్ చేసింది. అంటే వాళ్ళకిద్దరికి మధ్య అరమరికలు లేవు, చాలా స్పోర్టివ్ అనమాట. ఇదిలా చేద్దాం అలా చేద్దాం అని ఆ డిస్కషన్కి ఎప్పుడైతే టెక్నీషియన్స్ మధ్యలో ఆ హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుందో అది ఆటోమేటిక్గా ఆస్కార్ అంటే అప్లై చేస్తే వస్తుంది, ఆస్కార్ చేయకపోయినా వచ్చినట్టే. పాట అంటే వాళ్ళ కెమిస్ట్రీ అట్లాంటిది. అండ్ ఇద్దరు గొప్ప టెక్నీషియన్స్. చంద్రబోసు సాహిత్యంలో ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా వచ్చినప్పటి నుంచి ఆయన ఎదుగుదల మామూలుగా ఒక అవకాశం కోసం పాటలు ఫస్ట్ గాయకుడు అవుదామని వచ్చారు పాపం. అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది అని చెప్పి లిరిక్ రైటింగ్ పట్టుకున్నాడు. అది నేర్చుకుంటూ లిరిక్ని దాటి ఒక కవి అయ్యి, భావుకుడై, స్వాప్నికుడై, ముందు కార్మికుడిగా మొదలుపెట్టాడు ఆయన జీవితం. ఇప్పుడు గొప్ప ఫిలాసఫర్ అయిపోయాడు. సో అంటే సాహిత్యం మీద ముద్ర వేయగలిగిన స్థాయి రచయిత అయిపోయాడు ఆయన. ఆయనకి హీ ట్రూలీ డిజర్వ్స్ ఆస్కార్ అండ్ ఫర్ హిజ్ మ్యాగ్నానమస్ జర్నీ అండి. ఇది ఒక కంటెంట్కి వచ్చిన రికగ్నిషన్ అని నేను అనుకోను, ఒక లైఫ్ జర్నీ, ఒక జర్నీకి మన సైడ్ నుంచి మన మధ్య నుంచి ఒకడు చేసిన ఒక అతి కష్టమైన ప్రయాణానికి అతనికి దొరికిన మంచి గుర్తింపు అని భావిస్తాను. చాలా సూపర్గా. అండ్ అంత పెద్ద స్థాయికి వెళ్ళాక కూడా ఆయన చాలా నెమ్మదస్తుగా ఉంటారు. అండ్ అలాగే ఎప్పుడు బాటమ్ గ్రౌండ్స్లోనే ఉంటారు. ఆయనే రాసుకున్నాడు కదండి, మౌనంగానే ఎదగమని, మొగ్గని. ఆయనే దాటలేడు కదా దాన్ని. అవును, కరెక్ట్. ఆయనే గీత పెట్టుకున్నాడు. నిజమే అండి. అయితే కీరవాణి గారు కూడా చాలా క్యాజువల్గా, ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారు. చాలా స్పాంటేనిటీ ఉంది ఆయనకి. చిన్న పిల్లాడి మనస్తత్వంతో ఉంటారండి ఆయనతో. అసలు ఆయన ఆలోచనలు అవన్నీ ఎలా ఉంటాయని చాలా క్యూరియస్. ఆయన చాలా టూ మచ్ థాట్ ప్రాసెస్లో ఉంటారండి. బయట మనతో మాట్లాడుతూ ఉంటారు, సరదాగా ఉంటారు, జోకులు వేస్తారు. లోపల ఒక ట్రాక్ రన్ అవుతూ ఉంటుంది మ్యూజిక్కి సంబంధించి. అది ఆయనకే ఒక ఫ్లాష్ వచ్చినప్పుడు బయటికి చెప్తారు. అప్పటిదాకా మనతో సరదాగా మన ఎంగేజ్ చేయడానికి టైంపాస్ చేస్తున్నట్టు ఉంటుంది. ఆయనతో క్లోజ్గా పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళకి సరదాగా మాట్లాడుతూ టక్కని చెప్తారు, ఆపి ఆ ఫ్లోని. మనకి అది తెలియక క్యారీ అయిపోతూ ఉంటాం, వేరేవేవో బక్వాస్ మాట్లాడుతూ ఉంటాం. ఆయన ఆపి హార్మోని మీద ఆయన చేస్తారు. వండర్ఫుల్. సో ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆయన ఎప్పుడు పనిచేస్తుంది. అంతే రైట్. ఆయన చిన్న మెదడు చాలా ప్రెషియస్, పెద్ద మెదడుతో కాలక్షేపం చేస్తారు. సో
సో అసలు మనకి ఇప్పుడు చాలా మందికి ఇది ఇన్స్పిరేషన్, కొత్తగా వచ్చే యాక్టర్స్, డైరెక్టర్, టోటల్ 24 ఫ్రేమ్స్ కూడా వీళ్ళందరూ ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగించారు టు ద టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఈ శుభ సందర్భంలో యాజ్ అ డైరెక్టర్ మీరు మంచి మంచి సినిమాలు తీశారు. సో ఆస్కార్ వచ్చిన సందర్భంగా మన తెలుగు సినిమా కానివ్వండి, మన భారతీయ సినిమా కానివ్వండి, ఇక ముందు వేసే అడుగులు ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు? డెఫినెట్గా ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి. ఎప్పుడైనా ఒక గొప్ప అచీవ్మెంట్ జరిగినప్పుడు అది మనకు ఒక గేట్వే ఓపెన్ అయినప్పుడు దాన్ని జెన్యున్గా ఆర్గానిక్గా కసిగా తీసుకున్న వాళ్ళు అదే దారిలో ప్రయాణం చేస్తారు. దాని పుల్లిని చూసి నక్కవాత పెట్టుకున్న వాళ్ళు అదే దారిలోనే ప్రయాణం చేస్తారు. అది ఏం చెప్పలేము మనం. ఆయనకే వచ్చింది మనకెందుకు అనుకున్నవాడు ప్రయాణం అయితే చేస్తాడు కానీ బొక్కబొరలో పట్టడం ఖాయం. లేదు అలాంటి మళ్ళీ అంత కష్టము పడి అంత ప్రతిభతోటి ఆ రైట్గా దాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళగలిగినంత ఓపిక ఉండాలి, ఆ ఫెసిలిటీ ఉండాలి, అన్నీ కలిసి వస్తే మళ్ళీ మనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఎప్పటికైనా ఇప్పుడు ఇప్పుడు మనకు ఒక అవార్డు కొట్టడం వచ్చింది. పొద్దున్న ఏదో ఇంటర్వ్యూలో సురేష్ బాబు అంటున్నారు, ఇప్పుడు మనం డ్రీమ్ చేయగలము. ఇప్పుడు అవతార్కి, టైటానిక్కి 9 అవార్డులు వచ్చాయి. మనం కూడా వన్ ఫైన్ డే వెరీ సూన్ అది చూస్తామని నాకు కూడా ఎప్పటి నుంచో నమ్మకం. నేను మొదటి నుంచి తెలుగు సినిమా ఆస్కార్ కొడుతుందన్న, అంటే నేను ఇండస్ట్రీలోకి రాకముందరి నుంచి మా జనరేషన్లో కొడుతుందని నమ్మాను. నేనే అని కూడా చాలాసార్లు అనుకున్నాను. పొగరు కాదు, అంటే మాకు వచ్చేసరికి అది ఒక్కటే బిగ్గెస్ట్ డ్రీమ్. మా జనరేషన్కి వచ్చేసరికి మాకున్న అవేర్నెస్కి సినిమాల్లోకి వెళ్తే అల్టిమేట్ గోల్ ఏంట్రా అంటే ఆస్కార్లో నామినేషన్లో కూర్చోవటం. అదే అందరికీ ఉంది. కానీ ఆయన అచీవ్ చేశాడు అండ్ హీ బికెమ్ అవర్ టార్చ్ బేరర్. అంటే ఇలా వెళ్ళొచ్చు అని చూపించిన వాడు మార్గదర్శకుడు. అందుకు నాకు రాజమౌళి అంటే చాలా ఇష్టం. వండర్ఫుల్ అండి. సో ఒక్కసారి మీరు ఆ పాట ఒకసారి పాడొచ్చు కదా? ఇప్పుడు అందరూ ఆనందంగా ఉన్నారు, మీరు వాళ్ళని ఏడిపించాలని దురుద్దేశం ఎందుకు మీకు? ఆ పాట యాక్చువల్గా మీరు డ్యాన్స్ చేసి ఈ ఇంటర్వ్యూ మొదలు పెట్టాలి. ఏదో ఆ పాట డాన్స్ తో మొదలు పెట్టాలి మీరు. నేనైతే ఆ స్టూల్ ఎక్కి ఆదిత్య గారు మీ చేతే స్టెప్పులు నేను లోపల వేసేస్తున్నాను. ఇప్పుడు అది పబ్లిక్ చూడక్కర్లే. ఆనందం ఆవిరైపోయారే, ఆస్కార్ వెనక్కి ఇచ్చేది అనుకున్నాను. సో డెఫినెట్గా మీరు ఫ్యూచర్లో మీరు అనుకున్నట్టుగా మీరు కూడా ఆస్కార్ లెవెల్ వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. అండ్ ఈరోజు మాకు తెలియని ఎన్నో విషయాలు షేర్ చేశారు. అండ్ మన ఆనందంలో చక్కగా భాగమై మన వ్యూవర్స్కి మీ ఒపీనియన్స్ని, వ్యూస్ని షేర్ చేశారు. మనం ఆడియన్స్ని కూడా అక్నాలెడ్జ్ చేయాలి. సినిమా మనం ఎంత మంచి కంటెంట్ తీసినా వాళ్ళు రైట్గా దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఆ సినిమా మీద మనము అంత మమకారం పెరగదు. ఒక ఫ్లాప్ సినిమాని మనము దీన్ని ఆస్కార్కి పంపిద్దామా లేకపోతే గోల్డెన్ గ్లోబ్కి పంపిద్దామా అన్న ఆలోచన, ఆ ధైర్యం కూడా రాదు. అవును. అలా వాళ్ళు దాన్ని, ఆయన ఆలోచనని, ఆయన నమ్మకాన్ని ఫస్ట్ నిలబెట్టింది ప్రేక్షకులు, ఆ తర్వాతే ఈ అవార్డులు. అవును. సో ఆ రెండు, అంటే కమర్షియల్గా ఎప్పుడైతే మీకు ఒక బూస్ట్ ఇచ్చిందో, అంటే మనం ఇంత పెడితే ఇంత వస్తుంది అనుకుని సినిమా తీస్తాం కదా, అది దాటి వచ్చిందో ఆ క్రెడిట్ ప్రేక్షకులకి మొదట ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే రీచ్ అని, ఓకే ఇప్పుడు ఆ డబ్బుతోటి మనం జపాన్లో రిలీజ్ చేస్తాము, చైనాలో రిలీజ్ చేయొచ్చు, రష్యాలో రిలీజ్ చేయొచ్చు, బట్ మనకి ఒక ధైర్యం కావాలి కదా. అవును. మన ప్రేక్షకులే దాన్ని యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే ఆ ధైర్యం ఏ ఫిలిం మేకర్ చేయలేడు. మనకి ఫిలిం ఫ్రెటర్నిటీకి రాజమౌళి గారు ఎంత ఇంపార్టెంటో ప్రేక్షకులు ఆయన్ని అలా తయారు చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు. ట్రూ. అంటే మంచి కంటెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు, ఎంత రిస్క్ అయినా అనేది. అండ్ ఆయన కూడా చక్కగా ఇప్పుడు ఒక ఇద్దరు స్టార్ హీరోలు దొరకంగానే ఏదో ఒక కమర్షియల్ యాక్షన్ సినిమా రాసుకోవటం చాలా ఈజీ. కాకుండా ఒక రెస్పెక్టబుల్ ఫిల్మ్ని కమర్షియల్గా తీయటం అనేది చాలా కష్టం. సేమ్ ప్రభాస్ డేట్లు దొరకంగానే ప్రభాస్ రానా హీరో విలన్లు అయినప్పుడు మనం హ్యాపీగా ఒక అమితాబ్ బచ్చన్, జంజీర్, దేవారు అలాంటివి ఏదైనా తీసేయచ్చు, సేఫ్ సినిమాలు తీయచ్చు. కాదని వాళ్ళని పట్టుకొని ట్రైన్ చేసి బాహుబలి తీయటం సచ్ ఏ డీసెంట్ థాట్ ప్రాసెస్. అండ్ నాకు ఆయన థాట్ ప్రాసెస్ అందుకు నచ్చుతుంది. అండ్ వాటికి ఆయన సినిమా స్క్రిప్ట్తో పాటు ప్యారలల్గా ప్రమోషన్ స్క్రిప్ట్ సెపరేట్గా రాయటం, ఎగ్జాక్ట్లీ అది ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయటం. అంటే ఇటు ఎకనామిక్స్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్ అండ్ ఎస్థెటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్
రెండింటిని రైట్గా అలా 2 గుర్రాలని జాగ్రత్తగా రన్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మీరు అంటుంటే గుర్తొస్తుంది ఆదిత్య గారు, ఒక ఈ RRR ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ అప్పుడు ఒక టీంని ఆయన సినిమా మేకింగ్లో ఉన్నప్పుడే నార్త్ ఇండియాకి పంపించారంటే, ఏది మామూలుగా అర్బన్ ఏరియాస్కి కాదు, పల్లెటూర్లకి పంపించి అక్కడ టీంలో ఎవరు ఆ మనుషులకి తెలుసు, రామ్ చరణ్ తెలుసా, ఎన్టీఆర్ తెలుసా, ఎవరి పేరుని ఎక్కువగా గుర్తుపడుతున్నారు అంటే వాళ్ళకి బాహుబలి తెలుసట. అందుకని ఆ బోర్డ్స్ అన్నిటి మీద, హోర్డింగ్స్ అన్నిటి మీద ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ బాహుబలి అంటే లుక్ ఎట్ ద స్ట్రాటజిక్ థింకింగ్. అది లేకపోతే ఆ రెండింటిని రైట్గా బ్యాలెన్స్ చేయకపోతే ఈ జనరేషన్లో ఇంత పెద్ద విజయాలు సాధ్యం కాదు. మన మధ్య మన మార్కెట్లో మన సినిమా హిట్ కొట్టడము అన్న స్థాయి ఆయన ఎప్పుడూ దాటేసాడు. నాకు తెలిసి ఆయన ఛత్రపతితో దాటేసాడు. అది దాటాక ఆయనకే రిస్క్ ఎక్కువ. స్టేక్స్ మన మార్కెట్ని దాటి ఖర్చు పెట్టాలి, తేడా వస్తే మన దగ్గర కూడా మార్కెట్ పోతుంది. సో కత్తి మీద స్వామి అందుకే అన్నాను, ఆయన చేసింది ఒక అద్భుతమైన గారడి. అది అది చాలా రిస్కియెస్ట్ థింగ్, బట్ ఆయన అందుకే ఒక తపస్సు చేసినట్టు చేస్తాడు ఆయన. ఎందుకంటే అంత కష్టం ఉంది ఆయన విజయం వెనకాల కఠోర పరిశ్రమ ఉందని ఖచ్చితంగా, అంటే అదే ఫ్రెటర్నిటీలో అదే జాబ్లో ఉన్నా కాబట్టి నాకు తెలుస్తుంటుంది. అండ్ ఇంకొకటి, మన యాక్టర్స్ కూడా చాలా ఒబీడియంట్గా, చాలా అంటే రామ్ చరణ్ కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, యూనో ఆల్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది వాళ్ళు చెప్తుంటే ఆ నాటు ఎన్నో టేక్స్ అయ్యాయి. ఇది మూమెంట్ ఫ్రీజ్ చేసి ఆ లెవెల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ దగ్గర పడినప్పుడు ఆ పెర్ఫెక్షన్ ఇంకా తప్పదండి, అది ఎక్స్పెక్ట్ చేసే దిగుతారు వాళ్ళు కూడా. అంటే కంప్లీట్ సబ్మిసివ్గా వెళ్ళిపోకపోతే యాక్టర్స్ కూడా ఇంత పేరు తెచ్చుకోలేరు కదా. ఎప్పుడైతే మీరు ఇప్పుడు మనము ఆడపిల్లని కొన్ని ఫ్యామిలీస్లో ఇచ్చేటప్పుడు మనం ఏం ఆలోచించక్కర్లేదు అంటారు. సో ఆర్టిస్టులు అలా వచ్చేస్తారు. ఇంకా వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. లైక్ ఎందుకంటే ఆ డైరెక్టర్ అంత కష్టపడుతున్నాడు కాబట్టి అంత నమ్మించగలుగుతాడు, ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాడు. వాళ్ళకు కూడా అది కష్టం అనిపించదు, ఇంకా సరదాగా చేస్తున్నా పర్ఫెక్షన్ వచ్చేస్తుంది ఉంటుంది. అలాగే ఎంజాయ్ చేసినట్టే అనిపిస్తుంది వాళ్ళ మేకింగ్ వీడియోస్ చూసినా, వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసినా, పైకి సెటైర్లు వేసుకున్నా. బట్ ఒక హెల్దీ అట్మాస్ఫియర్లోనే ఆయన మొత్తం యూనిట్ని రన్ చేస్తూ ఉంటారు. నేను ఏగా షూటింగ్ అనుకుంటా లాస్ట్ ఆయనది చూసింది. బాహుబలి మేకింగ్ అప్పుడు అసలు ఇండియాలో నేను లేను, సినిమా కూడా అక్కడే చూసాను యూఎస్లో. ఈగా సెట్కి వెళ్ళేవాడిని, చాలా సరదా. ఒక పల్లెటూరులో లాగా మంచి నలుగు మంచం, మడత మంచం వేసుకొని సరదాగా అక్కడే మధ్యాహ్నం పూట అక్కడే కూర్చుని కబుర్లు చెప్తూ నేను అక్కడే కలిసాను. నేను అట్లా సో అలా అంటే ఆ అట్మాస్ఫియర్ ఇట్ సెల్ఫ్ మీకు చాలా ఓ ఫ్యామిలీ, అందరూ నిజంగానే ఫ్యామిలీ మెంబర్స్. సో వరుసలు పెట్టే పిలిచేసుకుంటుంటారు, అదే ఆర్టిఫిషియల్గా ఉండదు. ఆ వెళ్ళిన యాక్టర్స్ కూడా దే ఫీల్ సో వెల్కమింగ్. అది చాలా బాగుంటుంది. అలాంటి అట్మాస్ఫియర్లో సినిమా చాలా జెన్యూన్గా బాగుంటుందని నమ్ముతాను నేను. వండర్ఫుల్ అండి. సో కమింగ్ టు యువర్ ప్రాజెక్ట్స్ అండి, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? మేమేం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, త్వరలో ఏం రాబోతున్నాయి, ఆ గుడ్ న్యూస్ కూడా ఇస్తే బాగుంటుంది. అది రిలీజ్ ముందు మళ్ళీ మనం కూర్చున్నాం, ఇవాళ లెటర్ సెలబ్రేట్ RRR, ఆస్కార్ RR. వండర్ఫుల్. ఇవాళ దానికే అంకితం. సో ఫైనల్ గా మీ హ్యాపీనెస్ ని మీరు బాగా రాస్తారు కాబట్టి ఒక మంచి ఎక్స్ప్రెషన్ తో మనం ఈ ఇంటర్వ్యూని క్లోజ్ చేస్తాం. దయచేసి నా ఫేస్బుక్ చదువుతున్న తర్వాత నేను డైరెక్ట్ గా ఊరి నుంచి ఇక్కడికి వచ్చాను. అదే ఫేస్బుక్ లో పోస్ట్ కూడా పెట్టడానికి టైం లేదు, నెట్వర్క్ లేదు. సో నేను ప్రశాంతంగా రాయాలి, అలాగ అపర్ణ గారిని ఎదురుగుండా కూర్చోబెట్టుకుని 2 కెమెరాలు పెట్టుకుని అట్లా కష్టం. నేను డెఫినెట్గా రాస్తాను, ఎందుకంటే నేను కీరవాణి గారి గురించి రాయాలి. ఆయన నా సినిమాకి మ్యూజిక్ చేశారు. నా కెరీర్లో ఒక పెద్ద హిట్కి ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది. చంద్రబోసు నాకు దాదాపు 25 పైన పాటలు రాశారు. సచ్ ఎ క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన గురించి రాయాలి. ఈ కుర్రాళ్ళకి ఒక గొప్ప అవకాశం దొరికింది, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, వాళ్ళ గురించి రాయాలి. అన్నింటికి మించి రాజమౌళి గారు యాక్ట్ చేసిన ఏకైక డైరెక్టర్ నేను. ఆయనతో కూడా క్లోజ్గా వర్క్ చేసిన అదృష్టం ఉంది. సో ఆయన గురించి చాలా, అండ్ ఒక డైరెక్టర్ కొలీగ్గా ఆయన గురించి నేను రాయగలిగింది చాలా ఉంటుంది. మేమందరం క్రికెటర్స్ అయితే ఆయన మాకు సచిన్ టెండూల్కర్. సో న్యాచురల్లీ రాసి తీరాలి.
అలా నేను ఇవన్నీ కొంచెం పీస్ఫుల్గా రాస్తాను. తప్పకుండా మేము చదువుతామండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ హ్యాపీనెస్. సో ఆస్కార్ ఆస్కార్లో RRR ముద్ర పడిపోయింది. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఆస్కార్ స్పెల్లింగ్ మార్చుకోవాల్సిందే. సింగులర్ లేదు, ఇంకా లేదు, RRR. వాళ్ళు పెట్టకపోయినా మనం పెట్టేసేద్దాం. సో వన్స్ అగైన్ లెట్ సెలబ్రేట్ ఆస్కార్ ఫర్ RRR మూవీ. ఇలాగే మన తెలుగు సినిమా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్తో మరింత షైన్ అవ్వాలి, తిరుగు లేకుండా ఎంజాయ్ చేయాలి మన తెలుగు ఆడియన్స్ అందరూ అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అండి. నమస్తే.